సిగ్గుండాలే బట్టబాది రాజకీయాలు నీచుడు ఓడో రమ్మని చెప్పని చెప్తా. నేను అంటున్నా సార్, ఇక లాస్ట్ నేను చెప్తున్నా, నేను ఇచ్చినా నువ్వు ఇచ్చినవా, నువ్వు సవాల్ చేస్తా. ఏ రాజకీయ నాయకుడైనా 10 మందికి స్ఫూర్తి రకంగా ఉండాలి, నడవడి గాని వ్యవహార శైలి గాని ఏది గాని. ఇలా కేటీఆర్ అనే వ్యక్తి, నేను ఇంతవరకు డ్రగ్స్ తీసుకోను అని కుటుంబ పరంగా నీ అయ్య కూడా రావాలి. ఒక్కరోజు మందు బంద్ చేయమని నీ అయ్య రావాలే, మీ అమ్మ రావాలే, నీ భార్య పిల్లలు అందరూ వచ్చి నా కొడుకు, నా భర్త, మా నాన్న కేటీఆర్ నేను, ఎందుకంటే ఈ నాస్తికుడు దేవుడు నమ్మడు కాబట్టి కుటుంబ సమేతంగా వచ్చి భాగ్యలక్ష్మి గుడి దగ్గరికి వచ్చి తడి బట్టలతోని నేను డ్రగ్స్ తీసుకోను అని ప్రమాణం చేస్తే జుబ్లీ సోదరుకు నేను అప్పీల్ చేస్తా. ప్రమాణం చేయమని చెప్పి సాయంత్రం వరకు 5 లోపల లైవ్ చూస్తాడు, ఆడ చూస్తాడు, నా మాట్లాడు చూస్తాడు. అట్లా కాకుండా నువ్వు నీచుడు అన్నట్టే, అట్లా కాదు అంటే నువ్వు నీచుడు అన్నట్టే. నువ్వు డ్రగ్స్ తీసుకోను అని సకుటుంబ సమేతంగా భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకు వచ్చి ప్రమాణం చేస్తావా? అవసరం వస్తే రేపు పొద్దున ఊడరా. నీకోసం ఎన్నికల కమిషన్ 2 చేతులు జోడించిపోయి అడుగుతాం మేము. సార్ అక్కడ నీచుడు సార్, కనీసం డ్రగ్స్ తీసుకొని పొట్టుపొట్టు సమాజాన్ని నాశనం చేస్తుంది సార్. ఈ ఒక్క అవకాశం అంటే ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేస్తా. నేను దమ్ముందా, నేను డ్రగ్స్ తీసుకోను అని సకుటుంబ సమేతంగా వచ్చి భాగ్యలక్ష్మి అమ్మవారి గారు ప్రమాణం చేస్తావా?